అసహనం, ఆక్రోశం. గత 6 నెలలుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పరిపాలన గాలి కుదిరేసి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధుల విషయంలో ప్రశ్నించడం మానేసి పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజ్యసభలోకి అడుగు పెట్టనివ్వకూడదు అన్నటువంటి ఏకైక లక్ష్యంతో కోట్లాది రూపాయలు ప్రలోభ పెట్టి అదెంత ఇదెంత అని చెప్పని చాలా మాట్లాడుతూ ఖచ్చితంగా అడుగు పెట్టనివ్వను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజ్యసభలోనని చెప్పని ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా 100 కోట్ల రూపాయలు కుమ్మరించినా కనీసం నామినేషన్ కూడా చంద్రబాబు నాయుడు గారు వేయించుకోలేకపోయారంటే విజయసాయిరెడ్డి గారి ఎన్నిక ఏకగ్రీవం కాబోతుంది. విజయసాయిరెడ్డి గారు ఏకగ్రీవంగా ఈ రాజ్యసభకి అడుగు పెట్టబోతున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా నైతిక ఓటమి. అధర్మానిది తాత్కాలిక విజయమైన, అక్రమార్కులది తాత్కాలిక విజయమైన, ఎప్పటికైనా ఎన్నటికైనా ధర్మం దేరా తుది విజయం అన్న నానుడి ఈ యొక్క రాజ్యసభ ఎన్నికల్లో నిజమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఐకమత్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అధికార జులుంని, అధికార ప్రలోభాల్ని తిప్పికొట్టి ఈరోజు కట్టుగా నిలబడి విజయసాయిరెడ్డి గారు రాజ్యసభకు పంపించారు. ఇది నిజంగా చంద్రబాబు నాయుడు గారికి రాబోయే రోజుల్లో తొలి ఓటమి. ఈ యొక్క ఆయన ఓటమికి ఇది తొలి మెట్టుగా నేను భావిస్తా ఉన్నా. ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా విజయసాయిరెడ్డి గారు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కాబోతున్నారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నైతిక బలంగా నేను భావిస్తా ఉన్నా. అంటే నేరం అలవాటైన వ్యక్తి శిక్ష పడకుండా ఉంటే పదే నేరాలు చేస్తూ ఉంటాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణలో ఓటుకి కోట్ల విషయంలో శిక్ష పడి ఉంటే ఈరోజు ఈ ప్రయత్నాలకి ప్రారంభించినోడు కాదు. అక్కడ శిక్ష పడలేదు కాబట్టి ఈరోజు ప్రయత్నాలు ప్రారంభించాడు. ఎప్పటికైనా ఇలాంటి రాజకీయ ప్రలోభ పెట్టే నేరగాళ్లని కఠినంగా శిక్షించాలని చెప్పని నేను కేంద్రం కోరుతా ఉన్నా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారేమో A1గా చాలా కేసుల్లో ముద్దాయి, విజయసాయిరెడ్డి గారేమో A2 చాలా కేసుల్లో ముద్దాయి అని చెప్పని. నిజమే, మేము నిందితులు మాత్రమే. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మేము ఏ తప్పు చేయలేదు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు ఏ నేరం చేయలేదు కాబట్టి, ఏ అక్రమానికి పాల్పడలేదు కాబట్టి మేము ధైర్యంగా కేసుల్ని నిందితులుగా ఎదుర్కొంటున్నాం. రేపటి రోజు కడిగిన ముత్యాలుగా నిర్దోషులుగా బయటకు వస్తాం. కానీ మీరు అనేక అక్రమాల్లో దోషి కాబట్టి, మీ అంతరాత్మకి మీరు దోషి అని తెలుసు కాబట్టి అనేక కేసుల్లో విచారణ ఎదుర్కోకుండా స్టేలు తెచ్చుకున్నారు. అంతేకాదు రాజధాని భూ కుంభకోణం మీద, ఏదైతే పట్టిసీమ ఇరిగేషన్ ప్రాజెక్టుల కుంభకోణాల మీద, ఈ రాష్ట్రంలో జరిగే నీరు చెట్టు కుంభకోణం మీద, అనేక మంది పారిశ్రామికవేత్తలకు మీరు ఇచ్చే రాయితీల మీద అనేక ఆరోపణలు వచ్చినప్పుడు మీరు దేని మీద విచారణకి అంగీకరించరు. ఎందుకంటే మీరు దోషి కాబట్టి, విచారణ జరిగితే మీరు దోషిగా నిర్ధారణ అవుతారు కాబట్టి మీరు విచారణ అంగీకరించరు. మేము నిర్దోషులం కాబట్టి విచారణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా ఉండి కొంతమంది మా సోదర ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారు పార్టీలో చేరకముందు చంద్రబాబు గారు వారికి చెప్పిన మాటలు వేరు, వారు పార్టీలో చేరిన తర్వాత వారికి జరుగుతున్నటువంటి గౌరవం వేరు. కాబట్టి చాలామంది ఆ ఎమ్మెల్యేలో బాధ ఉంది, పశ్చాత్తాపం ఉంది. నిన్నటి రోజు ఎమ్మెల్యేల మీటింగ్ పెట్టి సెల్ ఫోన్లు కూడా లోపలికి తెచ్చేదానికి లేదు, సెక్యూరిటీ దగ్గర సెల్ ఫోన్లు ఇవ్వండి అని చెప్పని స్వయంగా ఎమ్మెల్యేలను ఆదేశించాల్సిన పరిస్థితి వచ్చిందంటే నిజంగా మా ఎమ్మెల్యేలు చాలామంది పశ్చాత్తాపడుతున్నారు.